మీకు మా టీటీ గారు ఉన్నారు. యాక్చువల్గా నేను కలెక్టర్ గారు పెట్టాను. ఎక్కడైతే ఉంటుందో అనే చోట కూడా యోగా స్టార్ట్ అయిందని చెప్పాను. టీడీ మాధురి గారు నవీన్ గంగాధర్ గారి మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాం. పార్క్ అధ్యక్షులు రామ్మూర్తి గారు. ఓ బాబనా వాసు ఏర్పాటు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు ఈ మంత్ అంతా కూడా యోగా మంత్ అని ఏర్పాటు చేసి ప్రతి సెంటర్లో కూడా చేయాలనేది, అదేవిధంగా 2 కోట్ల మంది ఒక 15-20 లక్షల మంది పెట్టి రోజు చేయాలని చెప్పి కార్యక్రమం ఆ కార్యక్రమంలో ప్రారంభ కార్యక్రమానికి ఈరోజు కమిషనర్ గారు కూడా ఇచ్చేశారు. కమిషనర్ గారికి చిన్న ఓకే అని తీసుకోవచ్చు. సంవదత్వం సంవో మనోంసి జానతం దేవాభాగం యథా పూర్వే సంజానాన ఉపాసతే ఓం శాంతి 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 ఓం శాంతి శాంతి శాంతి. పైన నిలబడి చేసే ఆసనం, బాడీ అంతా కూడా బాగా స్ట్రెచ్ అవుతుంది. రైట్ బాగా కాఫ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, రిలాక్స్. అలాగే పాదహస్తాసన. బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు ఈ ఆసనం చేయకూడదు, ముందుకు బెండ్ చేసేది. వాళ్ళు మాత్రం పెయిన్ లేని వాళ్ళు చేయొచ్చు. గాలి తీసుకుంటే చేతులు పైకి, 2 చేతులు బాగా పైకి తీసుకుంటే గాలి వదులుతూ చేతులు బాగా నేలకి, మోకాళ్ళు బెండ్ చేయకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు తలని బాగా లోపలికి. బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు చేతులు మోకాళ్ళ దగ్గర పెట్టుకోండి. అట్లాగే ఉండండి. ఒక 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. గాలి తీసుకుంటూ పైకి. ప్రతి ఆసనం కూడా ముందుకు ఎట్లా బెండ్ చేస్తాం అదే విధంగా వెనక్కి కూడా చేయాలా. బ్యాక్ వర్డ్ బెండింగ్. అర్ధ చక్రాసనం. 2 చేతులు నడు మీద పెట్టు. గాలి తీసుకుని నడుము బాగా వెనక్కి బెండ్ చేసుకుని ఇంకా ఎంతవరకు వీలైతే అంతవరకు బ్యాక్ బెండ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, రిలాక్స్. ఈ విధంగా మనకి అనేక రావడం వల్ల మళ్ళీ మనం ఒకసారి చేసాం కాబట్టి ఇప్పుడు సార్ ఆ సందేశాన్ని. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశం అంతటా ఈ యోగా అభ్యాసనాన్ని ప్రజలందరికీ చేరువ చేసేందుకు యోగా అవేర్నెస్ కార్యక్రమాన్ని May 21 నుంచి జూన్ 21 వరకు ప్రజలందరికీ తీసుకెళ్లాలని చెప్పి ప్రపంచానికి యోగాను పరిచయం చేసినటువంటి దేశం భారతదేశం. యోగా వలన కలిగేటువంటి ఆరోగ్య ఫలితాలు కానివ్వండి, మానసిక ప్రశాంతి కానివ్వండి, ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా యోగాని నేర్చుకొని యోగాని అభ్యాసం చేయాలని చెప్పి అటు ప్రధానమంత్రి వర్యులు ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారు ఆల్రెడీ పిలిపించున్నారు. అందుమేరకు నిన్న గౌరవ జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు కూడా ఆల్ జిల్లా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి కాన్ఫరెన్స్ పెట్టి టెలికాన్ఫరెన్స్లో వారు చెప్పడం కూడా జరిగింది. యోగాను అందరూ అభ్యసించాలని చెప్పి యోగా మీద మేజర్ ఈవెంట్స్ కూడా జిల్లా లెవెల్లోనూ మండల లెవెల్లోనూ ఇటు మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో చేయమని చెప్పారు. ఆ విధంగా రానున్న 30 రోజుల్లో ఖచ్చితంగా యోగాని ప్రజలందరికీ చేరువయ్యే విధంగా తీసుకెళ్తూ అదేవిధంగా నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి పార్క్స్లో ఎక్కడైతే యోగా అభ్యాసనానికి ఫీజిబిలిటీ ఉంటుందో అంటే కావాల్సినంత సరిపడా స్థలం ఉంటుందో అక్కడ అన్ని చోట్ల కూడా మార్నింగ్ టైంలో యోగా క్లాసులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పి దానికి ఇప్పుడు ప్రజావంతులు యోగా గురువులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహకారం కూడా కావాలని చెప్పి తెలియజేస్తూ దానికోసం ఒక స్పెషల్ ఆఫీసర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి కూడా ఆల్రెడీ
ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆవిడ ఇక్కడ ఉన్నటువంటి యోగా గురువుల యొక్క సహకారంతో ఖచ్చితంగా మున్సిపల్ పార్క్స్లో అన్నింటిలో కూడా యోగా క్లాసులు ఈ 4 రోజుల పాటు జరిగేటట్లుగా చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా యోగా అభ్యాసంలో పార్టిసిపేట్ చేసి మీరందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారాలు. కమిషనర్ గారు ఈ కార్యక్రమానికి వచ్చి అందరినీ చాలా సంతోషపరిచారు. మేము రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఈ కార్యక్రమం యాక్చువల్గా 3 days బ్యాక్ స్టార్ట్ చేశాము. 3 days బ్యాక్ దిస్ ఈజ్ 3rd డే. సో ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ చాలా సంతోషము. మీరందరూ ఈ యోగాను కంటిన్యూ చేస్తారని నేను కోరుకుంటున్నాను. చాలామంది ఈ 3 days కంటిన్యూగా వచ్చినట్టున్నారు. సో మీరందరూ ఈ కంటిన్యూషన్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మానసిక ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. మానసికంగా మనం కరెక్ట్గా లేకపోతే చాలా వీ హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్. స్ట్రెస్ అనేది చాలా అన్నిటికన్నా చాలా డేంజరస్ స్ట్రెస్ అనేది. సో మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో యూ విల్ బి రిలీవింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. సో అందరూ ఈ 3 days వచ్చిన వాళ్ళందరూ మీరు ఇక్కడ హార్ట్ఫుల్నెస్ వాళ్ళకు కనుక్కుంటే వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తారు. యూ ప్లీజ్ కంటిన్యూ. నేను ఇప్పుడు 1985 నుంచి ఐఎమ్ డూయింగ్ మెడిటేషన్. సో ఐఎమ్ సీయింగ్ ద బెనిఫిట్. దేర్ ఇస్ ద లాట్ ఆఫ్ బెనిఫిట్. ఎందుకంటే ఒక ఫోకస్ చిల్డ్రన్ కూడా ఇది చాలా మంచిది. ఫోకస్ అటెన్షన్ ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ డూ మెడిటేషన్ అండ్ యోగా. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మోడీ గారు ఇది యాక్చువల్గా 10-12 years బ్యాక్ ఐ థింక్ యోగా డే అనేది ఇంటర్నేషనల్ యోగా డే అనేది చేశారు. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ హానర్ టు ఇండియన్ కమ్యూనిటీ. సో ఇండియన్ మనకంతా తెలుసు యోగా ఎప్పటి నుంచో ఉంది, చాలా పురాతనమైనది. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అండ్ త్రూ. చంద్రబాబు నాయుడు గారు, గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు నగరంలో పార్కులు అనేటువంటివి వేగంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈ పార్కులు అనేటువంటివి శారీరక వ్యాయామంతో పాటు మానసిక ఉల్లాసం కోసం కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అందులో భాగంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ కూడా మనం టేకప్ చేయాలి. అయితే ఇప్పుడు ఈ May 21st నుంచి June 21st వరకు మనం యోగా సెలబ్రేషన్స్ చేస్తున్నాం కాబట్టి, యోగా అవేర్నెస్ క్యాంప్స్ చేస్తున్నాం కాబట్టి నిన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా అందరూ జిల్లా ఆఫీసర్లకి టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేసి ఈ 4 రోజుల పాటు జరిగేటువంటి యోగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని చోట్ల టేకప్ చేయాలని చెప్పారు. ప్రతి గ్రామ స్థాయిలోనూ, వార్డు స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, మున్సిపాలిటీ కార్పొరేట్ స్థాయిలోనూ, జిల్లా స్థాయిలో చేయాలని చెప్పారు. ఆ విధంగా జిల్లా అధికారులందరూ కూడా ఆ ఏర్పాటు చేస్తున్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించి మనకి మొత్తం రూరల్ ప్లస్ అర్బన్ సిటీ కాన్స్టిట్యున్సీలో దాదాపు 60 పైగా పార్కులు ఉన్నాయి. అయితే 60 పైగా పార్కుల్లో ఎక్కడైతే యోగా చేయడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా యోగా క్లాసులు ఏర్పాటు చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి రామకృష్ణ మిషన్ వారు కానివ్వండి, అదేవిధంగా రామచంద్ర మిషన్ వారి సహకారంతో, అదేవిధంగా మిగిలినటువంటి యోగా ప్రాక్టీస్ చేసేటువంటి ఏజెన్సీస్ ఆర్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నారో అందరి సహకారంతో అది టేకప్ చేస్తామని చెప్పి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని మీ శారీరక వ్యాయామంతో పాటు ఈ మానసిక ఉల్లాసం లేదా మానసిక ప్రశాంతత అనేది కూడా చాలా అవసరం. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరికీ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ధ్యాన మందిరం, ధ్యాన శిక్షణ కేంద్రం, రామచంద్ర మిషన్ వారి తరఫున చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే ఎంజీ మాల్ అధినేత రామచంద్ర మిషన్కు 40 సంవత్సరాలుగా సేవ చేస్తూ అందులో శిక్షకుడుగా ఉన్నటువంటి మా గంగాధర్ గారికి, మన కమిటీ సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓపెన్గా చేయబట్టి ఈరోజు దగ్గర 60-70 మంది మాకు కూర్చొని కూడా డైరెక్ట్గా కూర్చున్నారు. యోగా వలన ఉపయోగాలు అనేది చేసిన వారికి తెలుస్తుంది. ఎన్నో జబ్బులు ఎన్నో నయం అయిపోయి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు.
మనం ప్రశాంతంగా కూర్చొని ఈ ధ్యానం నేర్చుకొని రాబోయే రోజుల్లో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులన్నీ నయం చేసుకోవాలని వాకర్ మిత్రులందరికీ తెలియజేస్తున్నాను. అవసరమైతే గంగాధర్ గారికి కమిషన్ తెలియజేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ ధ్యానం కేంద్రం ఏర్పాటు చేయాలని, ఇక్కడ మాకు 20 సంవత్సరాలుగా భాషా గారు సేవ చేస్తున్నారు. రామచంద్ర మిషన్ ద్వారా చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. నేను సార్ కూడా ఒక అప్లికేషన్ ఇస్తున్నాను. మీరు అందరూ బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సార్ మీ